మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులు, పోర్టులకు సమీక్షించారు. నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదవ్వగా ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన శస్త్రచికిత్స పేరుతో అమెరికా వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు మీద అయితేనేమి, తన కుటుంబ సభ్యుల మీద అయితేనేమి ఎవరైతే నోరు పారేసుకున్నారో వారందరి మీద కూడాను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ఇంకా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. మాజీ మంత్రి కొడాలి నాని మీద లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. దేశంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలకు, పోర్టులకు పంపినటువంటి పోలీస్ అధికారులు ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఆయన మీద పలు కేసులు నమోదు కావడం జరిగింది. వీటన్నిటి మీద ఆయన ఎక్కడైనా విదేశాలకు తప్పించుకుని పారిపోతాడేమో అరెస్ట్ కాకుండా అన్నటువంటి అనుమానంతో ఏపీ పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల ఆయనకు గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స ముంబైలో చేసుకున్నాడు. ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కోసమని కానీ, లేకుంటే ఇంకా విశ్రాంతి కోసమని కానీ అమెరికా వెళ్తాడని చెప్పేసి ఒక ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే కొడాలి నాని ఆపరేషన్ చేయించుకునేంత వరకు గమనున్నటువంటి పోలీస్ యంత్రాంగము ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి భావిస్తా ఉంది. అతని మీద ఉన్నటువంటి గతంలో ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి వాటిని తిరగదోడే పనిలో పడింది. దీంతో ఆయనకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఎల్ఓసి జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నది అనేది మటుకు ప్రస్తుతానికైతే కనుక ఎవరికి తెలియడం లేదు. ఆయన ఇటీవల వరుసగా వైసీపీకి చెందినటువంటి నేతలు పలు కేసుల్లో అరెస్టులు కావడము, వారికి కేసుల మీద కేసులు పెడుతూ బెయిల్ రాకోకుండా చేసినటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి నేపథ్యంలో తనకు కూడా అదే పరిస్థితి ఉంటుందని గ్రహించినటువంటి కొడాలి నాని అజ్ఞాతంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. అతను ఎక్కడ ఉన్నాడు అనేది మటుకు పోలీస్ యంత్రాంగం అయితే కనుక అతని కోసమని చెప్పేసి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే అది బహిరంగంగా కాకుండా కూడాను అతను ఎక్కడ ఉన్నాడనే దాని మీద నిఘా పెట్టడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి వారి కదలికలను వాటన్నిటిని కూడాను పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అంటే విజయ్ చంద్రన్, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ శస్త్రచికిత్సకు నిజంగానే విదేశాలకు వెళ్లే అవసరం వస్తే లుకౌట్ నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఎలా ఉండబోతోంది? అంటే ఆయనకి ఇదివరకే ముంబైలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స అయితే ఇంకా పూర్తయింది, అది విజయవంతంగా జరిగింది. ఆ తర్వాత అతను అజ్ఞాతంలోనికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఫర్దర్ ఏదైనా గుండెకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను విదేశాలకు అంటే మెరుగైన చికిత్స కోసం వెళ్లాలంటే దానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ అతని మీద పలు రకాలైనటువంటి కేసులు నమోదై ఉండటం, ఇప్పుడు తాజాగా లుకౌట్ సర్క్యులర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అతనికి విదేశాలకు వెళ్లడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి అతనికి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనుమతి ఇస్తే తప్ప అతను విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి అతను దేశంలోనే ఏదో ఒక చోట అతను దాక్కుని ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అతను ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఏపీ పోలీసులు ఉన్నారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.